అందరూ గ్రహించవలసిందిగా కోరుకుంటున్నాను. ముందుగా సిఐ గారిని పూలు సమర్పించవలసిందిగా. సారు మనందరికీ దూరమైన అందరి హృదయాల్లో ఎల్లకాలం వెలుగుతూనే ఉంటారు అని అందరూ ప్రతి ఒక్కరి గుండెల్లో ప్రసాద్ గారిని కూడా కలిసిన కోరుతుంది. ఎస్ఐ గారు పూలమాల వేసి పూలు వేసి లతీఫ్ గారిని కూడా, అలాగే ఏఎస్ఐ యాకూబ్ గారిని, ఎంఆర్ ఆఫీస్ నుంచి పిఎస్సికి చెందినటువంటి గ్రామ గారిని కూడా, పిల్లలు కూడా, ఎందుకంటే ఒక మంచి భవిష్యత్తు మన మధ్య లేకపోయినా పిల్లల మనసులో ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ పరికల రోజును కూడా ఎస్ఐ గారికి పూలు వచ్చి అలాగే కాంగ్రెస్ నరసింహరావు గారిని కూడా సిపిఐ పార్టీ కార్యకర్త కూడా వచ్చి, అలాగే వారిని కూడా వచ్చి ఐకేపీ పాత్రికేయ మిత్రుడు ఏబిఎన్ సతీష్ గారిని, అలాగే మన విభిన్న పాత్రికేయ మిత్రులు కూడా మన వెంకటాపురం రవి పూలు వేసి నివాళులర్పణ కోరుతుంది. అలాగే స్థానికులు వేల్పూర్ శ్రీనివాసరావు గారిని కూడా వచ్చి, అలాగే యువ నాయకులు కోరుతున్నాం. అలాగే ఓడబెల్లి సేవా సంఘం పూలు వేయాల్సిన కోరుతున్నాం. టిఆర్ఎస్ సురేష్ గారు కూడా వచ్చి సార్కు నివాళులర్పిస్తున్నారు. పేరు పేరున వచ్చినటువంటి ఆహ్వానాన్ని మరి అందరూ కూడా అంటే పేరున పిలవలేదని అనుకోకుండా కోర్చు తర్వాత కార్యక్రమాన్ని ప్రారంభించడానికి నన్ను పిలవలేదు అనుకోకండి, అందరూ వచ్చి కోరుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే కోరుతుంది. అలాగే వెంకటాపుర ఎస్ఐ తిరుపతిరావు గారిని కూడా వేదిక, అలాగే ఈరోజు డాక్టర్ యోగిత గారిని అధ్యక్షులు అశోక్ గారు, రత్నశంకర్ గారిని కూడా వేదిక మీదగా రెండు ముక్కలు వేడుకల ప్రజలందరికీ, అలాగే ఈ కార్యక్రమానికి చేసిన వాగేడు మండల ప్రజలకి స్థానించి ఉండేది. ఆయన దగ్గర నేను చాలా తెలియని విషయాలు కూడా నేర్చుకున్నాను. ఈరోజు ప్రజానికానికి మరియు పెట్టి సరే మరి వాగేడు మండల గౌరవన్న విక్రాంతన్న అందరికీ కూడా ముందుగా నమస్కారం. మంచి మనసు కలిగినటువంటి వ్యక్తి హరీష్ గారు. వాళ్ళ డ్యూటీ కంప్లీట్ అయిన తర్వాత వెళ్ళిపోతుంటారు, అంటే వాళ్ళ సమయం వాళ్ళ పీరియడ్ ముగిసిన తర్వాత. కానీ ఒక ఎస్ఐని నిజంగా ప్రజలు ఈరోజు ఆయన సంతాన సభ చూస్తుంటే ఈ మండలంలో పుట్టి ఈ మండలంలోని ప్రజలతో కలిసిపోయినటువంటి సాన్నిహితం ఉన్నటువంటి వ్యక్తికి జరిగే సంతాప సభలాగా అనిపిస్తుంది ఈ కార్యక్రమాన్ని చూస్తే. వెంకటాపురం నుంచి వాజాలు వచ్చే దారిలో ఎప్పుడు వెహికల్ చెకింగ్లో ఉన్నా కానీ నన్ను ఆపి ముందుకు వచ్చేకుండా ఎటువైపున్నాం అని చెప్పేసి చాలా ప్రేమగా పలకరించి ఇలా జరగడం చాలా బాధాకరంగా ఉంది. నాతో అన్ని విషయాలు చర్చించి మంచి ఆప్యాయత మంచిగా మాట్లాడేది దానికి మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఇలాంటి పరిస్థితి పరంగా మేము రెవెన్యూ వాళ్ళని పోలీస్ పరంగా చాలా దగ్గరగా పనిచేస్తాం. అది వారి ఆత్మకు శాంతి చేకూరాలని సార్వా గురువు వల్ల సార్ది మ్యారేజ్ ఉండే, ఆయన మ్యారేజ్ వెళ్తామని అనుకున్నాం కానీ ఆ రోజు అలా వెళ్తామని చెప్పని ఏ రోజు అనుకోలేదు. నన్ను సార్ పరిచయం చేసిన కానీ కూడా
నన్ను చాలా తక్కువ చూస్తున్నాడు. ఏ స్టేషన్కి ఏది పోయినా కానీ అంతా బసవ జరుపుతాను. అసలు ఇప్పుడు కూడా ఉంచలేదు. ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అని అంటే ఇట్లా మహా టీవీ రిపోర్టర్ అని చెప్పాను. చెప్పిన తర్వాత ఇప్పుడు మనకు ఏమన్నా సహాయం సహకారాలు ఏమన్నా హెల్ప్ చేయాలి తమ్ముడు అంటే తప్పకుండా చేస్తాం సార్ అని చెప్పాను. ఇలా చేయాలి మరి కోపం లేకుండా ప్రేమతో ఏ పని ఏదైనా మిస్టేక్ చేసినా కానీ ఇలా చేయొద్దు, ఇలా చేయాలని చాలా నీట్గా చెప్పేవారు. తర్వాత ఐక్యవేదిక సంఘాన్ని కూడా కలుపుకొని వారు చాలా విషయాలు కూడా వారు చర్చించడం జరిగింది. దాంట్లో భాగంగా నాకు తెలిసిన అవగాహనతో ఒక 2-3 అక్షరాలతో చిన్నగా పాట పాడాలని అనుకుంటున్నాను. కోల్పోవడం చాలా బాధాకరం. మరి అలా చేసినప్పటి నుంచి హరీష్ చాలా ఒబీడియంట్ ఆఫీసర్ ప్లస్ హార్డ్ వర్కింగ్, చాలా కష్టపడేవాడు. అదేవిధంగా ఇక్కడ చేసిన సర్వీసుల్లో భాగంగా మన ఫ్లడ్ వరదలు నియంత్రించడంలో కానీ లేదంటే గుడుంబ గంజాయి వీటి వైపు కూడా బాగా దృష్టి సారించి చాలా మంచి అచీవ్మెంట్స్ సాధించి పెట్టాడు ఈ ఏరియాకి. ఈ సభను ఏర్పాటు చేసిన మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. ఇదే సభను నాకు రేగొండలో నేను చేసిన కాబట్టి వాళ్ళ స్వగ్రామం అనేది రేగొండ మండలం వెంకటేశ్వరపల్లి. నాకు అన్ఫార్చునేట్లీ నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత నాకు అక్కడ పరిచయం ఏర్పడింది. ఫస్ట్ కాలే ఒక చిన్న వాళ్ళ ఊరి సమస్య మీద నాకు కాల్ చేయడం జరిగింది. ఆ ఫస్ట్ కాలే నాకు 20 minutes మాట్లాడడం జరిగింది. సార్ మీరు ఇట్లా కొన్ని పర్సన్స్ కూడా అంటే